ఏపీ మంత్రి నారా లోకేష్ అమెరికాలో 5వ రోజు పర్యటిస్తున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా అమెరికా పర్యటనకు వెళ్లిన నారా లోకేష్ 5వ రోజు వరుస భేటీలతో బిజీగా మారారు. బిజినెస్ కౌన్సిల్ ఆఫ్ కెనడా అధ్యక్షుడు గోల్డీ హైదర్తో భేటీ అయ్యారు. ఇక ఏపీలో కెనడియన్ పెట్టుబడులకు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు పాలనలో 18 నెలల్లోనే రాష్ట్రానికి 20 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ ప్రాసెస్లో పాలన సాగుతుందన్నారు. ఇక రాష్ట్రంలో మరో 6 నెలల్లో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుతో పాటు మూలపేట, మచిలీపట్నం, రామాయణపట్నం పోర్టులు అందుబాటులోకి వస్తాయని నారా లోకేష్ తెలిపారు. గూగుల్, ఆర్ఎల్సీ మిల్టల్, రిలయన్స్ వంటి ప్రపంచ స్థాయి సంస్థలు ఇప్పటికే పెట్టుబడులు పెట్టాయని హైదర్ గోల్డీకి వివరించారు. ఇక లోకేష్ విన్నపంపై గోల్డీ సానుకూలంగా స్పందించారు. ఫెయిర్ ఫ్యాక్స్ ఫైనాన్షియల్ సీఈఓ వాత్సాతోనూ భేటీ అయ్యారు. ఈ భేటీలో నల్లమల్లలోని పనామా సిటీ తరహా స్టెర్లింగ్ రిసార్ట్స్ ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే కెనడా ఫైనాన్స్ ప్లాన్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు గ్లోబల్ పబ్లిక్ అఫైర్స్ టీం సభ్యుడైన టీమ్ డౌనింగ్తో మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. ఏపీని పునరుత్పాదక ఇంధనం హబ్గా మార్చాలన్న లక్ష్యంతో ఉన్నామని, రాష్ట్రంలో పోర్టులు, లాజిస్టిక్స్, రోడ్ ప్రాజెక్టులు అభివృద్ధి చెందుతున్న అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు విస్తృతమైన అవకాశాలు ఉన్నాయన్నారు. ఇక మాస్టర్ ఫండ్స్లో యాంకర్ ఇన్వెస్టర్గా ఉండాలని ఆహ్వానించగా టీమ్ డౌనింగ్ సానుకూలంగా స్పందించారు. దీనిపై క్షుణ్ణంగా ఆలోచించి పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు.